మధ్యప్రాచ్యం, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న పరిణామాలు ప్రపంచ దేశాలని, ప్రపంచ ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఖమైనీ ఎవరైతే అత్యున్నత స్థానంలో ఇరాన్ పాలకమండలిలో ఉన్నారో ఆయన్ని ఇజ్రాయెల్ దళాలు అట్లాగే అమెరికన్ దళాలు హతమార్చే వెంటనే దానికి ముందే హార్మోజ్ జలసంధిని ఈరోజు ఇరాన్ మూసివేసింది. మొత్తం ప్రపంచానికి 30% క్రూడ్ ఆయిల్ ఈ హార్మోజ్ జలసంధిగానే సరఫరా అవుతూ ఉంటుంది. ప్రధానంగా భారతదేశానికి కానీ అట్లాగే ఇరాన్కి కానీ మిగతా దేశాలకు, ప్రధానంగా ఏషియన్ దేశాలకు, గల్ఫ్ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ సప్లై అయ్యేది కూడా ఈ ప్రాంతం నుంచే. ఓవరాల్గా ఎప్పుడైతే ఖమేనీ హతమైనాడో ఇరాన్ వెంటనే అతని కుమారుడు మొర్తజా ఖమైనీని అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు, సుప్రీం కమాండర్గా ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో రిటాలియేషన్ దాడులు కూడా ఇరాన్ వైపు స్టార్ట్ అయినాయి. మొత్తం 8 దేశాలు ఏవైతే అమెరికన్ బేసెస్ ఉన్నాయో ఒకేసారి ఇరాన్ ఆ బేసెస్ మీద అటాక్స్ మొదలుపెట్టింది. ఈరోజు మొత్తం కూడా మధ్యప్రాచ్యం అంతా కూడా యుద్ధ రంగంలో ఉంది. సహజంగా క్రూడ్ ఆయిల్కి అట్లాగే ఆయిల్ నిల్వలకు బేసైన ప్రాంతం కాబట్టి అక్కడ ఏ సంక్షోభం ఏర్పడ్డా కూడా సహజంగానే మొత్తం ప్రపంచం మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. యుద్ధం కనుక ఇట్లే కొనసాగితే డెఫినెట్గా ఇప్పటికే కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థలు మెల్లగా కోలుకుంటున్నాయి. ఈ యుద్ధ వాతావరణం ఇట్లే ఉంటే ఈ ఆర్థిక వ్యవస్థలు మరింత చిన్నాభిన్నం అయిపోయే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతిని కోరుకునే మనం, ప్రపంచ ప్రజల మధ్య ప్రభావం ఉండే కోరం ఈ కనీసం ఈ నెగోషియేషన్ జరిగి ఇంట్లో ఆగాలనే విషయాన్ని మాత్రం మనం కోరుకోవాలి. అయితే ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతూ ఉన్నది. ఇజ్రాయెల్ ఏదైతుందో ఇజ్రాయెల్ బేసిక్గా అమెరికా సపోర్ట్ తోటి తన మీద ఏదైతే దాడులు చేసిందో దానికి ప్రతీకారం తీర్చుకునే రూపంలో ఇరాన్ జరుగుతుంది. ఇవాళ ఉదయం చైనాకు సంబంధించిన జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఫోన్ చేసినట్టుగా మనకు సమాచారం ఉన్నది. అయితే భారతదేశంలో ఏమవుతుందంటే భారతదేశం పూర్తిగా క్రూడ్ ఆయిల్కు ఈరోజు రష్యా నుంచి మొన్నదాకా ఆధారపడింది. ఇప్పుడు వెనుజులా నుంచి కొనుక్కోమని చెప్పేసి అమెరికా ఆదేశించింది. కానీ సాంప్రదాయకంగా మన పెట్రోల్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉంటుందంటే ఇరాన్ నుంచే ఒకప్పుడు వచ్చేది. ఈ సంక్షోభ సమయంలో ఒక్కసారి బ్యారెల్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. మొన్నదాకా $66 బ్యారెల్గా ఉన్న చమురు ధర ఈరోజు 130కి పోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది కనుక కొనసాగితే డెఫినెట్గా భారతదేశంలో ఆయిల్ సంక్షోభం అలాగే ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పరిణామాలు ఎటువైపు దారితీస్తే మనం వేచి చూడాలి. రాబోయే 12 గంటలు చాలా కీలకమైనవి. ఎందుకంటే రాబోయే 12 గంటల్లో ఇరాన్ ఏదైతే రిటాలియేషన్ దాడుల కోసం పాల్పడుతూ ఉంటుందో దాని ప్రభావం మొత్తం ప్రపంచం మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నెగోషియేషన్స్ ద్వారా యుఎన్ఓ కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఏదైనా కూడా యుద్ధం ఆగిపోయి శాంతి నెలకొల్పినప్పుడే ప్రజలకు శాంతి ఉంటుంది. అయితే ఒక దేశాధ్యక్షుడిని మార్చే హక్కు అక్కడ ప్రజలకు ఉండాలి తప్ప విదేశాల నుంచి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద దాడి చేసి ఆ దేశాధ్యక్షుడిని మార్చి ఆ వ్యవస్థను మార్చేంత వరకు మేమే దాన్ని టోటల్గా స్వాధీనపరచుకొని మేము పాలిటిక్స్ను మెయింటైన్ చేస్తామనే వైఖరి అది అంతర్జాతీయ విలువలకు కానీ జాతీయ ఆసక్తులకు కానీ సార్వభౌమాధికార విలువలకు కానీ అది సరైనది కాదు. రాబోయే 12 గంటలు అత్యంత కీలకంగా మనం చూడాలి. ఇది ప్రపంచం యొక్క భవిష్యత్తును అట్లాగే మనకి ప్రపంచం యొక్క ఆర్థిక భవిష్యత్తును ప్రధానంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిణామాల పట్ల భారతదేశం అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో ఎవరైతే భారతీయులు లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నారో వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది కలగకుండా వారికి సేఫ్టీ ఇచ్చే కోణంలో భారత దౌత్య శాఖ కానీ ప్రధానమంత్రి గారు కానీ ఆ దిశగా ఆలోచించాలని మనం అందరం కోరుకున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.